గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో రాష్ట్రం నాశనమైందని, కమిషన్లతో మూటలు నింపుకున్నారే తప్ప అభివృద్ధి చేయలేదని టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి సదాశివపేట మండల పరిధి ఎల్లారం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం పంపిణీ లబ్ధిదారుల ఇంట్లో వండిన సన్నబియ్యం అన్నాన్ని లబ్ధిదారులతో కలిసి తిన్నారు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ మన ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికే సంక్షేమ పథకాలు చేరవేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ప్రజలు పురుగులు అన్నం తిన్న పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పంపిణీ చేపట్టామని, దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఆనందం వెళ్లి విరుస్తుందన్నారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే కాకుండా కొత్త పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున చౌక ధర దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. సీడీసీ చైర్మన్ గడిల రామ్రెడ్డి, మండల అధ్యక్షుడు చాట్ల సిద్ధాన్న, సిఐ మహేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, నాయకులు బిట్ల ప్రేమ్, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. वो बारीक चावल सब भी अच्छा करते हैं। अच्छे हैं सर। खाना कैसा हो रहा है? नया खाने से जरा नरम हो रहा। अच्छा जरा कानी को नहीं खाता खुला हो रहा खाना। हाँ इस वास्ते तो अच्छा सर। पीछे सर करंट फ्री, फिर वो राइस बंद डालते हैं, बसा फ्री है। वो उपाधि हम गए थे भी वो 6000 दाल तो हमरा भी 6000 दाल 1000 बोली दाली वो लाली हाँ सब अच्छा कर తెచ్చుకున్న 50 రూపాయల బియ్యం కన్నా చేస్తున్నాయి. అంటే మనం వండిన దాకా అయితే నమ్మలేకుంటేవి, ఇప్పుడు వండి నేను తినే వచ్చిన ఇప్పుడు ఇదే రోజు వండేది. మొన్న తోడేం వచ్చిండే కొంతమందికి మాకు ఆ పొద్దు ప్రోగ్రామ్ పెట్టింటాం కదా, అటు ఉన్న వాళ్ళకి ఇచ్చింటివి. బియ్యం అయితే బాగా చేస్తున్నాయి, మంచిగా ఉన్నాయి.
ఇక కొంతమంది దొడ్డు బియ్యం మీద సన్నగా పోసారు ఇట్లా అట్లా అని అన్నారు కానీ వండి తినేదాకా ఇప్పుడు నేను తిని వచ్చినా చెప్తున్నా కాబట్టి బియ్యం అయితే చాలా చేస్తున్నాయి. మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారు? మీరు 8 మంది ఉంటాం మొత్తం అందరికి వచ్చినట్టు. అంటే ఒక ఫ్యామిలీకి వచ్చింది, ఇంకో ఫ్యామిలీకి రాలేదు. తోడేం వచ్చిండే కొంతమందికి ఇచ్చారు. రేపు 6 తారీఖు నాడు అందరికి ఇస్తారు. కానీ మరి అవి ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారు, వాళ్ళు ఎట్లా సంతోషంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి ఈరోజు బెల్లారం గ్రామం రావాల్సింది. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ రామరెడ్డి గారు, మండల్ ప్రెసిడెంట్ సిద్ధన్న గారు, మరి ఇక్కడ మహిళలు, వ్యవసాయదారులు, పెద్దలు, గ్రామ పెద్దలు అందరూ కూడా కలవడం జరిగింది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మా గ్రామంకి అయితే ఇప్పుడైతే చాలా మంచిగా అన్నీ ఏవైతే ఇచ్చిండ్రో అవన్నీ వచ్చినాయి. కరెంటు కానీ, బస్సు కానీ, రైతు బంధువు కానీ, మరి గ్యాస్లు కానీ, అలాగే ఉపాధి హామీ పథకము కూడా ఇవ్వడం జరిగింది. 6,000 అని చెప్పడం చాలా సంతోషం. మంచిగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో మమ్మల్ని ఎవ్వరు కూడా ఇట్లా వచ్చి పలకరించి మరి ఎట్లున్నారు అనేది కూడా ఆ 10 ఏళ్ళు ఎవ్వరు మమ్మల్ని పలకరేయలేదు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఒక్కొక్క పథకం ఇస్తూ ప్రతి విషయాన్ని కూడా ప్రజల మధ్యలోకి వచ్చి తెలుసుకోవడం జరుగుతుంది అనేది ప్రజల ఉద్దేశం. మేము రోజు కూడా అనుకుంటున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగా చేస్తున్నారు అని తెలియజేస్తున్నారు. ఇంకా ముందు కూడా చేస్తారని వాళ్ళకి ధైర్యము, నమ్మకము వచ్చింది ప్రభుత్వం పైన. మేము కూడా ప్రజల్లోకి వచ్చిన మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎప్పుడైనా చేస్తే దానికి రావడం, అడగడానికి ధైర్యం ఉంటుంది. గత ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చి అదే రాహుల్ గాంధీ గారు భారత్ జోడోలో ఇచ్చిన మాట ప్రతిదీ కూడా నిలబెడుతుందనైతే ప్రజల్లో మంచి విశ్వాసం వచ్చింది. అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, ఈ సన్నబియ్యం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అందరు కూడా కేంద్ర మంత్రులందరూ కూడా ధన్యవాదాలు ప్రజల తరఫున తెలియజేస్తున్నారు.